హలో గాయస్, ముద్దపప్పు ఆవకాయ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. ఇప్పుడు ముద్దపప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు అయితే నానబెట్టుకోవాలి. దాన్ని 3 విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకోవాలి. చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిందో. దీన్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత టేస్ట్కి తగ్గట్టు నెయ్యి వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చనిపప్పు, ఎండుమిర్చి, గార్లిక్ వేసుకోవాలి. దాని తర్వాత ఇంగు వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని దాన్ని అంతా ఫ్రై చేసుకొని దాన్ని ఇలా పప్పులో వేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ పెట్టుకోవాలి స్టవ్ మీద. చూసారు కదా, రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని ఆవకాయ వేసుకొని కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుందో. తొందరగా మీరు వెళ్ళి తినేసేయండి.